నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, అడ్డొస్తే అంతం చేయడమే పులివెందల మార్కు రాజకీయం. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ఒకసారి మనం చూస్తే పులివెందల మార్కు హత్య రాజకీయాలే మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి అడ్డుగా ఉన్నవారు, వారికి ఇబ్బంది అవుతారని భావించిన వారు ఈ భూమిపైన బ్రతికే హక్కును కోల్పోతారనేది ఒక నగ్న సత్యం. ఈ క్రమంలో తన మన అన్న భేదం ఏమీ ఉండదని బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కూడా నిరూపించింది. ఇక తాజాగా తిరుమల పరకామణి చోరీ కేసు వెనక లోగుట్టు బయట పెట్టే అవకాశం ఉన్న సతీష్ కుమార్ శవంగా కనిపించడం కూడా పులివెందల హత్య రాజకీయాన్ని మరోమారు తెరపైకి తెచ్చింది. ఈ రాష్ట్రంలో కొన్ని సంచలన హత్యలు, ఆ హత్యలకు కారణాలు అన్నీ ఒకే వ్యక్తిని వేలెత్తి చూపిస్తున్నాయి. అతడే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి, ఆయన హత్య కేసు నిందితులు మద్దెల చెరువు సూరి, మొద్దుసీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాష్ తదితరులు కూడా అనుమానాస్పదంగానే మరణించారు. పరిటాల హత్య కేసులో సాక్షులుగా ఉన్న డాక్టర్ మల్లికార్జున్, చెర్లపల్లి జైల్లో వైద్యుడిగా పనిచేసిన సాంబశివరావు రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరిది హత్య అన్న అనుమానం ఇప్పటికీ ఉంది. అదేవిధంగా పరిటాల కేసులో నిందితుడు మొద్దుసీనుని అనంతపురం జైల్లో హత్య చేశారు. మొద్దుసీనుని అంతం చేసిన ఓం ప్రకాష్ విశాఖ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు హత్యల వెనక ఒక అదృశ్య హస్తం ఉందనేది కూడా బహిరంగ రహస్యం. ఆ హస్తం జగన్మోహన్ రెడ్డిదే అని ప్రచారం కూడా ఉంది. ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి కూడా అర్ధాంతరంగా తన ప్రాణాలు కోల్పోయాడు. సూరిని కూడా అతడి అనుచరుడి చేతిలోనే హత్య చేయించారు. ఇక పులివెందల్లో తమ మాట వినని సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని కూడా లేపేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 6గురు కూడా అర్ధాంతరంగా తరువు చాలించారు. దీనంతటికీ పులివెందల హత్య రాజకీయాల వైపే అనుమానాలు ఉన్నాయి. 2019 మార్చి 15న వివేక దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఉన్న వారు కూడా ఒక్కొక్కరుగా మరణించారు. ముందుగా మాజీ సీఎం వాహన డ్రైవర్ సత్యనారాయణ యాదవ్, ఆ తర్వాత అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి పులివెందలకు జగన్ కారు డ్రైవర్గా పనిచేసిన నారాయణ యాదవ్కు తెలిసిన రహస్యాలు బహిర్గతం కాకుండా లేపేశారని ప్రచారం ఉంది. అదేవిధంగా శ్రీనివాసులు రెడ్డి పురుగుల మందు తాగి మరణించినట్టుగా కట్టుకదాల్లారు. కానీ ఆయన రాసిన లేఖలో తేడాలు ఉండడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2022 జూన్ 9న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కువైట్ గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వివేక కేసును తనపైన వేసుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తారని శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని 2021 ఆగస్టులో సిబిఐకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత గంగాధర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఇదే కేసులో కీలక సాక్షి వైఎస్ కుటుంబానికి చెందిన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందాడు. హత్య జరిగిన రోజు వివేక ఇంట్లో రక్తపు మరకలు, మృతదేహానికి కట్లు కట్టిన విధానం, ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయాలపైన ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. యువకుడైన అభిషేక్ రెడ్డి 4 నెలలు కోమాలోకి వెళ్ళి చనిపోవడం అనుమానాస్పదమే. అదేవిధంగా వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న కూడా అనుమానాస్పద స్థితిలోనే మరణించాడు. రంగన్న మృతిపైన కుటుంబ సభ్యులు సందేహాలు లేవనెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో సాక్షిగా భావించిన జగన్ మామ ఈసీ గంగిరెడ్డి కూడా 2020లో ప్రాణాలు కోల్పోయాడు. వివేక మృతదేహానికి గంగిరెడ్డి ఆసుపత్రికి చెందిన సిబ్బంది కుట్లు వేశారు. దీంతో గంగిరెడ్డి మరణం సందేహాలను రేపింది. ఇలా జగన్పై ఆరోపణలు ఉన్న అనేక కేసులు విచారణ దశలోనే మిస్టరీ మరణాలతో మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఈ హత్య రాజకీయాలకు తాజాగా కొనసాగింపు పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ కేసుగా కూడా పరిగణిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.